సో మా ఇంటి బంగారం మూవీ అయితే ఇప్పుడే రిలీజ్ అయింది. మనకైతే రివ్యూ ఇవ్వడానికి అయితే ఉన్నారు ఇక్కడ. మా ఇంటి బంగారం లాగానే ఇంకొక బంగారం కూడా ఉంది. సమంత గురించి ఏమంటారో మనమైతే విందాము. నమస్తే అండి. నమస్తే అండి. మీరు కూడా చాలా బంగారం లాగానే ఉన్నారు. ఎలా ఉంది మా ఇంటి బంగారం? సమంత గాని సినిమా గాని ఎట్లా అంటే మీరు ఒక్కొక్క సీన్ ఎంజాయ్ చేస్తారు. సినిమా అయితే ఆసమ్ హిట్ అన్నమాట. సినిమా చాలా హిట్ అయింది. మీరు చూస్తే కనుక ఇప్పుడు మార్నింగ్ షో అయింది, మళ్ళీ ఇప్పుడు లంచ్ బ్రేక్ తీసుకుని మళ్ళీ ఇంకో షోకి వెళ్ళాలి ఇప్పుడు అర్జెంట్ మళ్ళీ. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ గోల్డ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎలా అంటే మీకు డైలాగ్ డెలివరీ గానీ, స్క్రీన్ మీరు అసలు డైరెక్షన్ గానీ, మీరు శ్రీముఖి అక్క యాక్టింగ్ గానీ, ఇంకా సమంత గారి వాళ్ళిద్దరి కాంబినేషన్ గానీ, వాళ్ళ ఫ్రెండ్ కాంబినేషన్ గానీ, ఇంట్లో సిచ్యువేషన్స్ గానీ, ఎవ్రీథింగ్ మీరు ఇష్టపడతారు అనమాట. మనకి సేమ్ ఇంట్లో ఎట్లా ఉందో అట్లానే ఉండిద్ది, కానీ ఇంకా బాగా చూపించారు అనమాట. శారీలో ఫైటింగ్ మీరు ఇన్స్పైర్ అయిపోతారు యాక్చువల్లీ. నో అసలు బాలేదు అని చెప్పడానికి ఒక్క 1 పాయింట్ కూడా లేదు, 0.1 కూడా లేదు. ఎందుకంటే మీరు ఫైట్ సీన్ ఇన్స్పైర్ అవుతారు. నేనే ఇన్స్పైర్ అయ్యాను. నైట్ కూర్చొని గన్ తయారు చేసుకుని వచ్చినాను అందరినీ పేల్చిద్దామని. అవునండి. ఒకసారి గన్ను చూపించండి. ఓకే, శ్రీముఖి గురించి చెప్పండి. శ్రీముఖి అక్క అయితే తను ఎట్లా అంటే మీరు ఒక్కొక్క సీన్ చూస్తారు, తను కూడా ప్రేమతో చంపేసింది అందరినీ. తన యొక్క వే ఆఫ్ పర్ఫార్మెన్స్ మీరు ఎట్లా అంటే తను అట్రాక్ట్ చేసుకుంటది అనమాట మిమ్మల్ని. ఇద్దరు కామెడీ పంచారా, ఎమోషనల్ పంచారా? కామెడీ ఎక్కువ ఉంది. అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కామెడీ, ఫన్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. మీరు వాచ్ చేయండి, వెళ్ళి వాచ్ చేసి రండి. మీరు కూడా రివ్యూ ఇవ్వాలి. లాస్ట్ క్వశ్చన్, శారీలో వచ్చారు, సమంత ఫాలో అవుతున్నారా? అవును, సమంతని ఫాలో అయ్యా. ఆల్మోస్ట్ ఒక 7 to 8 షాప్స్ తిరిగాను ఓల్డ్ శారీస్ కోసం, ఎక్కడ లేదు. తర్వాత నేను మా అమ్మమ్మని అడుక్కుని తెచ్చుకున్న శారీ ఇది. మరి సమంత కోసమే కదా రెడీ అయ్యి వచ్చింది. సమంత చూడాలి. లవ్ యూ సామ్. ఎలా ఉందండి మా ఇంటి బంగారం? మా ఇంటి బంగారం నేను ఇప్పుడే చూసి వస్తున్నాను. నేను ఒకటే చెప్తా, తోపు, తురుము, బ్లాక్ బస్టర్లు, 100 కోట్లు, 500 కోట్లు ఇవన్నీ చెప్పను. సినిమా చూడండి, ఎంజాయ్ చేస్తారు. సమంత గారిని చూస్తూ మీరు లిటరల్లీ ఫిదా అయిపోతారు. ఎస్పెషల్లీ ఆవిడ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ కామిక్ టైమింగ్. అంటే ఒక సైడ్ ఎమోషనల్ గా చేస్తూ ఉంటారు, ఫ్యామిలీ సెంటిమెంట్స్ చూపిస్తూ ఉంటారు, దెన్ సడన్ గా కామిక్ టైమింగ్ పండిస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ సడన్ గా సీరియస్ అయిపోయి యాక్షన్ మోడ్ లోకి వెళ్ళిపోతారు. సో ఇది చూపించడం అంటే కట్ గా చేస్తూ ఒక్కొక్క నిమిషంలో ఇన్ని వేరియేషన్లు చూపించడం చాలా కష్టం ఒక సినిమాలో. నందిని రెడ్డి గారికి మాత్రం ఇక్కడ నేను ఫుల్ క్రెడిట్ ఇస్తాను. అండ్ అఫ్ కోర్స్ సమంత గారు పుల్డ్ ఇట్ ఆఫ్ విత్ ఎన్ ఈజ్. యాక్షన్ సీక్వెన్సెస్ లో ఎవరెన్ని చెప్పినా కూడా టాలీవుడ్ యాక్ట్రెసెస్ ఉన్న లిస్ట్ లో సమంత గారే యాక్షన్ సీక్వెన్సెస్ ని పుల్ ఆఫ్ చేయగలరు. ఇది మాత్రం 100%. నందిని రెడ్డి సమంత కాంబినేషన్ లో ఇది సెకండ్ మూవీ. సో ఏది బాగుందంటారు? నందిని రెడ్డి గారికి, సమంత గారికి ఇది సెకండ్ మూవీ. అండ్ ఇద్దరికి కంబ్యాక్ మూవీ అనే చెప్తా. ఎందుకంటే నందిని రెడ్డి గారు కూడా అఫ్ కోర్స్ ఆవిడ ఆ టైం ఆవిడ తీసుకున్నారు. అండ్ సమంత గారికి డెఫినెట్ గా కంబ్యాక్ మూవీ అండ్ యాక్షన్ ప్యాక్ కంబ్యాక్ మూవీ అని చెప్తా. రెండిట్లో ఏది బాగుంది అంటే మాత్రం నేను ఓ బేబీకి చాలా కనెక్ట్ అయిపోయాను. కొంచెం ఎమోషన్స్ ఉంటాయి, కొంచెం మంచి సోల్ఫుల్ సినిమా లాగా నేను చాలా బాగా కనెక్ట్ అయిపోయాను. సో నేను ఫస్ట్ క్రెడిట్ ఓబీబీకి ఇచ్చేస్తాను. బట్ యా, ఇది బాగాలేదని చెప్పను. ఎందుకంటే కంబ్యాక్ ఫిలిం, యాక్షన్ ప్యాక్ ఫిలిం, ఉమెన్ సెంట్రిక్ ఫిలిం. అండ్ అందులోనూ ఇవాళ రేపు మనం చూస్తున్నాము ఇష్యూస్, హస్బెండ్ కి, వైఫ్ కి ఎట్లాంటి ఇష్యూస్ వస్తున్నాయి న్యూస్ లో చూస్తూనే ఉన్నాము. సో ఒక పెయిర్ అనేది ఎలా ఉండాలి, పార్ట్నర్షిప్ ఎలా ఉండాలి, హౌస్ వైఫ్ అంటే కిచెన్ కి అంకితం అయిపోకర్లేదు. అండ్ అది మనకు కొంచెం సపోర్ట్ చేస్తే, ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకుంటే ముందుకు వెళ్ళగలుగుతారు లైఫ్ లో. బాగా చూపించగలిగారు విత్ ఎ మెసేజ్. దిస్ మూవీ ఈజ్ ఆల్ అబౌట్ అ మెసేజ్ విత్ బ్యూటిఫుల్ యాక్షన్, అంతే. సో శారీలో ఫైట్ అనేది ఎలా ఉంది? శారీలో ఫైట్ కి నేను ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తాను. ఎందుకంటే నాట్ ఎన్ ఈజీ థింగ్ శారీలో గన్లు పట్టుకొని దుంకుతూ అటు చేస్తూ ఇటు చేస్తూ స్టంట్స్ చేసుకుంటూ చేయడం అనేది. సో నేను అక్కడ ఫుల్ క్రెడిట్ ఇస్తాను. ఆ శారీ ఫైట్ అనేది మేము ఎంత ఎంజాయ్ చేసామో దానికి మెయిన్ రీజన్ మాత్రం బీజిఎం అండి. ఆ బీజిఎం లేకపోయి ఉంటే మాత్రం సినిమా ముందుకు వెళ్ళేది కాదేమో, అలా అనిపిస్తుంది. సో కర్తవ్యం విజయశాంతిని మళ్ళీ ఇంకొకసారి గుర్తుకు చేసింది సమంత అంటున్నారు, ఏమంటారు? కర్తవ్యం విజయశాంతి ఆవిడ లెజెండ్ అండి. ఆవిడతో కంపేర్ చేయక్కర్లేదు. మాత్రం ఆవిడ 90s కిడ్స్ కి ఒక ఏమంటారు తారా. సో ఈ విమెన్ సెంట్రిక్ సినిమాలకు ఆవిడ ఒక ధ్రువతారని చెప్పుకుందాము. సో ఆవిడతో మనం కంపేర్ చేయక్కర్లేదు. బట్ యా, ఆవిడకి ఈక్వల్ గా ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ సమంత గారు క్యారీ ఫార్వర్డ్ చేశారు. పర్సనల్ లైఫ్ లో ఇందులో కొంచెం అక్కడక్కడ
పెట్టారంటున్నారు. నాకైతే ఏం కనిపించలేదండి. పర్సనల్ లైఫ్, ఆ కాంట్రవర్సీస్, సినిమాలా తీశారు, సినిమాలాగా చూద్దాం మనం కూడా. సో అనవసరమైన పర్సనల్ లైఫ్ కి రిలేటెడ్ ఉన్న కామెంట్స్ ని మనం సినిమాతో కంపేర్ చేసి పాస్ చేయాల్సిన అవసరం లేదు. సో మీ మీద చాలా నెగిటివిటీ వస్తుంది, చాలా సినిమాలు బాగాలేవంటున్నారని, ఇదైతే చాలా బాగుంది అంటున్నారు. సో దీని గురించి బాగాలేదంటే బాగాలేదని చెప్తా, బాగుందంటే బాగుందని చెప్తా. నెగిటివిటీ వస్తే వచ్చింది, ఫైన్, దట్స్ ఓకే. నెగిటివిటీని పట్టించుకుంటే ఇట్లా వచ్చి అందరి ముందు మాట్లాడలేము, అంతే. అంతకు మించి ఇంకేం చెప్పగలుగుతాం. ఓవరాల్ గా మెసేజ్ ఏముంది అంటే నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ జీవితంలో ముందుకెళ్ళాలి అంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి. అది చూపించారు క్లియర్ గా మనకి సినిమాలో. శ్రీముఖి గారు ఫస్ట్ టైం నాకు కొంచెం హాయిగా అనిపించింది ఆవిడ స్క్రీన్ మీద చూస్తుంటే. ఓవర్ యాక్షన్ లేకుండా, ఎక్కడ యూనో ఎవరిని డామినేట్ చేయకుండా, అరవకుండా కొంచెం హాయిగా అనిపించింది ఆవిడ చూస్తున్నంత సేపు. అండ్ ఎస్పెషల్లీ సమంత గారికి శ్రీముఖి గారికి ఉన్న ఆన్ స్క్రీన్ బ్యాంటర్ ఏదైతే ఉంటుందో వాళ్ళిద్దరికి కెమిస్ట్రీ చాలా బ్యూటిఫుల్ గా వర్కౌట్ అయింది. నందిని రెడ్డి గ్రేట్ అండి, ఎందుకంటే నందిని రెడ్డి డైరెక్షన్ లేకపోతే సమంత లేదు, అది ఆవిడ కూడా ఒప్పుకుంటారు. ఆబ్వియస్లీ అది డైరెక్టర్ లేకపోతే హీరో లేడు, డైరెక్టర్ లేకపోతే హీరోయిన్ లేదు, అంతే కదా. ఫైన్. ప్రొడక్షన్ వాల్యూస్ మనకు కనిపిస్తాయి. రాజు మనం ఇంతకు ముందు చూసాము, ఆయన సిరీస్ అవనివ్వండి, ఆయన సినిమాలు అవనివ్వండి, ప్రొడక్షన్ వాల్యూస్ కనిపిస్తాయి మనకి సినిమాలో. సో ఆబ్వియస్లీ ఆయన కూడా గ్రేట్. నమ్మి నందిని రెడ్డి గారిని, సమంత గారిని, ఇద్దరు అమ్మాయిల్ని నమ్మి ఆయన డబ్బులు పెట్టాడు. సో ఆబ్వియస్లీ దానికి తగ్గట్టు సినిమా రిజల్ట్ ఇచ్చింది మనకి. మా ఇంటి బంగారం ఎలా ఉంది సార్? మా ఇంటి బంగారం పేరు పెట్టినట్టే గోల్డే సినిమా. రాజు నెడుమూరు గారు ఆఫ్టర్ మ్యారేజ్ తన వైఫ్ కి రాసిన ఫస్ట్ స్క్రిప్ట్ ఇది. ఇందులో ఒక చిన్న తమాషా ఉంది. అదేంటంటే రాజు డీకే కలిపి చేశారు 4 ఫిల్మ్స్. ట్రలలా ఫిల్మ్స్, ట్రలలా అంటే సమంత గారు ఫస్ట్ టైం ట్రలలా రాజు గారి కాంబినేషన్. ఓకే, డీకే గారు లేకుండా రాజు అదొకటి. 2 మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ స్క్రిప్ట్. 3 ఏంటంటే సమంత గారు కూడా రీసెంట్ గా తన పాస్ట్ మ్యారేజ్ లో ఇబ్బందులు పడి కొత్త మ్యారేజ్ లైఫ్ లోకి వచ్చారు. ఇందులో కథ కూడా కొంచెం ప్యారలెన్స్ ఉంది, అంటే కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ, దానికి సంబంధం లేకపోయినా ఆవిడ మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఒక కొత్త జీవితంలోకి ఎంటర్ అవుతారు. ఆ హస్బెండ్ పాత జీవితంలో వాడు వచ్చి అమ్మాయిని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో అప్పుడు ఇందులో ఒక మెసేజ్ కూడా అనిపించింది. అంటే ఇందులో సమంత చాలా భయంకరమైన పాస్ట్ ఉంటుంది. అంత కాకపోయినా ప్రతి అమ్మాయికి కూడా జీవితంలో కాలేజీ టైంలోనో ఇంకో టైంలో ఒక లవర్ అయితే ఇంకోటి ఉండడం, లేకపోతే ఏదైనా తెలియకుండా పాపం చిన్న వయసులో ఏదైనా సరదాగా ఏమైనా చేయడం ఉంటాయి. వాటిని తీసుకున్న అమ్మాయి లైఫ్ లో సెటిల్ అయ్యే టైంలోనో, సెటిల్ అయిన తర్వాత ఎవడైనా వచ్చి బ్లాక్ మెయిల్ చేస్తే వాడికి భయపడకుండా ధైర్యంగా నిలబడి వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి అనే మెసేజ్ కూడా ఉంది ఇందులో. సో అమ్మాయిలందరూ అట్లా ధైర్యంగా ఉండాలి అని ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. యాక్చువల్ అది ఈ సినిమాకి హైలైట్ అది. 2 పాయింట్స్ చెప్తా అనుకుంటున్నాను దీని గురించి. ఒకటి, ఆవిడ స్టంట్ డబుల్ లేకుండా, డూప్ లేకుండా చేశారు ఫైట్స్ అన్ని శారీలో. ఆవిడ శారీ పల్లవి సింగ్ అని చెప్పి ఇంటర్నేషనల్ డ్రెస్ డిజైనర్ చాలా అద్భుతమైన సినిమాలు చేశారు. ఆవిడతో స్పెషల్ గా డిజైనింగ్ చేయించారు, చూడడానికి బాగుంటుంది, ఆవిడ ఫైట్ చేయడానికి వీలుగా. ఫైట్ కొరియోగ్రఫీ, స్టంట్ కొరియోగ్రాఫర్స్ వచ్చి లీ విటేకర్ ను ఇజాజ్ గులాబీ. లీ విటేకర్ అంటే మార్వల్ కామిక్స్, బాహుబలి అవన్నీ చేశాడు. ఇజాజ్ అంటే దురందరికి చేశాడు. అలాంటి స్టంట్ మార్వెల్ నటరాజు వీళ్ళందరినీ పెట్టుకుని అద్భుతమైన ఫైట్స్, 3 ఫైట్స్ ఉంటాయి. ఆ 3 ఫైట్స్ సినిమాకి హైలైట్. ఎందుకంటే ఆవిడ షీఈ్ వెరీ ఫిట్. ఆ అమ్మాయి, ఆవిడ సమంత గారు ఆ ఫిట్నెస్ కి శారీలో ఫైట్ అంటే సెకండ్ అది అద్భుతంగా ఉంది. 2 ఏంటంటే ఆ చూస్తున్నప్పుడల్లా ఒక క్రైమ్ థ్రిల్లర్ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది, ఒక హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. ఇంకొక పాయింట్ ఏంటంటే నేను నాకే కనుక ఫ్రాంచైజీ రైట్స్ ఇస్తే నేను కామిక్స్ తయారు చేస్తాను. మన హోమ్ గ్రోన్ ఉమెన్ వారియర్ క్వీన్ లాగా, వండర్ ఉమెన్ లాగో, వాళ్ళ ఫారెన్ అన్ని ఉంటాయి కదా, అలా మన బాహుబలికి ఎలా కామిక్స్ క్రియేట్ చేశారో ఇందులో స్వర్ణ ఝాన్సీ క్యారెక్టర్ కి ఒక చీర కట్టుకుని ఒక మామూలుగా ఉండే అమ్మాయి ఆ సంఘానికి గానీ వాళ్ళ ఫ్యామిలీకి గానీ వచ్చినప్పుడు సడన్ గా ఇలా వారియర్ క్వీన్ కింద మారిపోయి చీరలోనే ఫైట్ చేస్తుంది. ఎంత బాగుంటుంది థాట్. సో అంత బాగా డిజైన్ చేస్తారు, ఒక మార్వెల్ కామిక్స్ చదువుతున్న ఫీలింగ్ వచ్చింది. శ్రీముఖి చాలా బాగా చేశారు. అండ్ అసలు ఆవిడ ఫస్ట్ చాలా అందంగా ఉంటారు. ఆవిడ అయితే ఆవిడ హీరోయిన్ దానిలో ఫిట్ కాలేదు. బట్ ఇప్పుడు నాకేమనిపించింది అంటే మనకి పాత శ్రీలక్ష్మి, అన్నపూర్ణ గారు లేకపోతే చాలా మంది ఉన్నారు మనకి, అట్లా ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఒక అందమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ దొరికింది. అండ్ సమంత గారితో మ్యాచ్ చేయగలిగారు ఆల్మోస్ట్. సమంత గారు అంటే ఇంకా టాప్ నాచ్ లేయర్డ్ యాక్టింగ్ అంటాం మనం. అల్లు అర్జున్, సమంత వీళ్ళంతా చాలా డీప్ యాక్టింగ్ చేస్తారు. దాంతో ఎంతో కొంత మ్యాచ్ చేయగలిగారు. డైరెక్టర్ నందిని రెడ్డి ఇప్పుడు ఆవిడకి అన్ని మంచి వంటకాయ మంచి పదార్థాలు ఇచ్చారు. అంటే ప్రకాష్ రాజ్ గారి వైఫ్, కొరియోగ్రాఫర్ తసది బాగా పాట చేసింది. మన శాంతి నారాయణ ఆయన మ్యూజిక్ డైరెక్టర్, అది మన కల్కి మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చారు. ఎడిటర్ వాళ్ళ హోమ్ గ్రోన్ రాజు డీకే వాళ్ళతో రెగ్యులర్ ప్రాజెక్ట్స్ చేసే ఆయన. అందరు కూడా పల్లవి సింగ్ ఇప్పుడు చెప్పినట్లయితే లీ విటేకర్ యాక్షన్ కొరియోగ్రాఫర్, ఫోటోగ్రఫీ ఓం ప్రకాష్ అనుకుంటా, అతను కూడా చాలా సీజన్డ్, తమిళ్లో టాక్ బ్లాక్ బస్టర్స్ చేశాడు. ఇలాంటి వాళ్ళందరినీ ఇచ్చారు.
వాళ్ళని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుని ఒక అద్భుతమైన సినిమా డెలివరీ చేస్తారు. ప్లస్ రాజ్ రైటింగ్ అద్భుతంగా ఉంది. పర్సనల్ లైఫ్ ఇందులో అక్కడక్కడ కనిపిస్తుంది అంటున్నారు. పర్సనల్ లైఫ్ కనిపించవు కానీ పర్సనల్ లైఫ్ ఎమోషన్స్ కనిపిస్తాయి. అంటే ఇప్పుడు మీరు కింద పడిపోయినా బాధేస్తుంది, ఎవరైనా కొట్టినా బాధేస్తుంది. సో నేను నెక్స్ట్ సినిమాలో ఇంకొక ఆ రిలేటివ్ బాధ ఎమోషన్ పెట్టాను అనుకోండి, అది మీకు కొంచెం పుల్ ఆఫ్ చేస్తుంది కదా, అట్లా అనిపించింది. అందుకే నా అమ్మాయి కొన్ని డైలాగ్స్ చెప్తుంటే నీతో చెప్తే నువ్వు ఏమనుకుంటావు కదా, అంటే హస్బెండ్ తో మాట్లాడుతుంది, కొత్త హస్బెండ్ తన పాస్ట్ లైఫ్ గురించి చెప్పేసిన తర్వాత నీతో చెప్తే నువ్వు ఏదో అనుకుంటావు కాదు, చెప్పడానికి నాకు ధైర్యం సరిపోలేదు అన్నట్టుగా. అంటే ఇప్పటి వరకు నాకు ఈ విషయాలు చెప్పకపోవడమే నాకు చాలా బాధ కలిగిస్తుంది. నీ పాస్ట్ కన్నా నువ్వు నన్ను నమ్మకపోవడమే నాకు బాధ కలిగిస్తుంది అంటాడు హస్బెండ్. చాలా మోటివేటింగ్ గా ఉంది. అంటే ఇవాళ అమ్మాయిలతో ఎలా ఉండాలి హస్బెండ్స్ అనేది మంచి ఒక మోటివేషనల్ మెసేజ్, అర్థం ఎలా చేసుకోవాలండి. కామెడీ శ్రీముఖి ఈవిడ ప్లస్ ఒక తమాషా చిన్న చిలిపి మరిది, పోకిరి మరిది లాంటి వాడు ఉంటాడు. వాళ్ళంతా కూడా సమంతని మామూలు ఇంటిల్లాల కింద అనుకుని టీజ్ చేయడం, ఆ ఇంట్లో ఆ ఎవరు పై చేయి సాధించాలన్న తోడుకోడల మధ్యన పోటీలు, అలాగే బామ్మగారు ప్రతిదీ ఆ ఎడం చేత్తో ముట్టుకున్నావా కుడి చేత్తో ముట్టుకున్నావా దీపం వెలిగించేది అగ్గిపెట్టి ఊదేసావా బాబా అనే శ్రీలక్ష్మి క్యారెక్టర్, ఇవన్నీ మంచి కామెడీ జనరేట్ చేశాయి. సెకండ్ హాఫ్ వచ్చాడు ఇంకా పక్కా క్రైమ్ థ్రిల్లర్ లో గడిపారు. సో ఇది లేడీ ఓరియంటెడ్ సినిమా. అబ్బాయిలకి ఏమన్నా మెసేజ్ ఉందా ఇందులో? అబ్బాయిలకి మెసేజ్ ఏంటంటే మీరు ఫస్ట్ ఎవరైనా అమ్మాయిని లవ్ చేసో లేకపోతే ఇష్టపడో లేకపోతే కొంతకాలం రిలేషన్ లో ఉన్న తర్వాత డివైడ్ అయిపోతే మళ్ళీ అమ్మాయిని డిస్టర్బ్ చేసే ప్రయత్నాలు చేయకండి. ఆ అమ్మాయి కాళిక అవతారం అవుతుందంటే మీ పని పడుతుంది. సో అమ్మాయిని భయపడడానికి ట్రై చేయకండి, అణిచివేయడానికి ట్రై చేయకండి. నెంబర్ 2, అబ్బాయిలు ఈ హస్బెండ్ లాగా ఉండండి. ఆ అమ్మాయికి ఏమైనా ట్రబుల్ పాస్ ఉంటే అర్థం చేసుకుని ఆ అమ్మాయిని ఆదరించాలి తప్ప మీరు దాన్ని నెగిటివ్ అవ్వకూడదు. సో 2 రకాలుగా అబ్బాయిలకి మెసేజ్, హస్బెండ్స్ కి మెసేజ్ ఉంది, అమ్మాయిని హెరాస్ చేసే వాళ్ళకి మెసేజ్ ఉంది. అత్తగారింటికి వెళ్ళిన తర్వాత కోడలికి ఎలా, అత్తగారింటికి వెళ్ళిన తర్వాత కోడలు ఎలా మెలగాలనేది ఉంది ఇందులో? అదేంటి ఏం లేవు. అంటే ఆ అమ్మాయి ఆడేలకు కూడా చెప్పింది. నేను ఒక మ్యారేజ్ ప్రకటన చూశాను, అందమైన అమ్మాయి, కుట్టు పనులు వచ్చిన అమ్మాయి, వంట వచ్చిన అమ్మాయి, సంగీతం వచ్చిన అమ్మాయి అని అడుగుతున్నారు. అన్ని మంచి గుణాలున్న అమ్మాయిలకే మంచిళ్ళు దొరికితే నాలాంటి అమ్మాయిలకి మరి ఎలాగా అని అంటుంది. అంటే అమ్మాయిలకి అన్ని వస్తేనే మీరు పెళ్లిళ్ళు చేసుకుంటారా అని అద్భుతంగా అసలు సెటైర్ వేసింది ఇవాళ సొసైటీ మీద.